హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీఎస్కే టెక్ ఎఫెక్ట్స్. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే పాయింట్ బెట్టింగ్స్. అసలు బెట్టింగ్ యాప్స్ యూత్ని ఎలా అట్రాక్ట్ చేస్తున్నవి, బెట్టింగ్ యాప్స్ ఎలా వర్క్ అవుతుంది, ఈ బెట్టింగ్ యాప్స్ నుండి మనల్ని అండ్ మన ఫ్యామిలీ మెంబర్స్ని ఎలా సేవ్ చేసుకోవాలి, ఇలాంటి టాపిక్స్ పైన ఈరోజు వీడియో డిస్కస్ చేద్దాం. ఈరోజు టాపిక్ మొదలెడితే ఈ వీడియో ఫుల్గా చూడండి. లాస్ట్ వరకు చూస్తే కన్ఫామ్గా ఏదో ఒక నాలెడ్జ్ అయితే నేర్చుకుంటారు. మా టీం చాలా కష్టపడి చాలా వరకు బెట్టింగ్ యాప్స్ ఎలా వర్క్ అవుతాయి అండ్ వాటి మెకానిజం ఏంటి అనేది చాలా దగ్గర నుండి రియల్గా చూసి ఈ వీడియో చేస్తున్నాం. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్, కమెంట్, షేర్ చేయడంతో పాటు సబ్స్క్రైబ్ కూడా చేసుకొని గంటను కూడా కొట్టేయండి. అండ్ నెక్స్ట్ వచ్చే చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ ఈ టెక్ దునియాలో లైఫ్ సేవింగ్ టిప్స్ని తెలుసుకోండి. ముందుగా బెట్టింగ్ యాప్స్ యూజర్ని ఎలా ట్రాప్ చేస్తాం అనేది మాట్లాడుకున్నట్టయితే, బిగ్ బోనసెస్ అండ్ ఫ్రీ బెట్స్. 100% బోనస్ ఆన్ ఫస్ట్ డిపాజిట్ అంటారు, బట్ రియాలిటీలో చూసుకుంటే ఏం ఉండదు అక్కడ. బోనస్ అమౌంట్ ఇస్తారు కొన్ని యాప్స్, బట్ అవి మీరు యూజ్ చేసుకోలేరు. ఒక్కో యాప్లో ఒక్కో మెకానిజం ఉంటుంది. ఒక యాప్లో సర్టెన్ పర్సెంటేజ్ వరకు యూజ్ చేసుకోగలరు అంతే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బెట్ మ్యాచ్కి ఫీ 100 రూపీస్ అనుకోండి, మీరు 10% ఆఫ్ బెట్ మ్యాచ్ బోనస్ అమౌంట్ ఎలిజిబుల్ అని అంటారు. మీకు అక్కడ 100 రూపీస్లో 10 రూపీస్ అమౌంట్ యూజ్ చేసిన మిగిలిన 90 రూపీస్ అనేది మీ పాకెట్ నుండే పెట్టాలి. ఆల్సో వాళ్ళ మ్యాచ్ కమిషన్ ఫీలోనే వాళ్ళు ఇచ్చే 10 రూపాయల బోనస్ కూడా కవర్ అయిపోతుంది. ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో కొన్ని ఫేక్ సక్సెస్ స్టోరీస్. ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో కొన్ని సక్సెస్ స్టోరీస్ చెప్పి ఉంటారు. 100 పెట్టి కోట్లు సంపాదించారు, 1000 పెట్టి BMW కారు గెలుచుకున్నారు, అండ్ కొంతమంది అయితే వాట్సాప్ అండ్ టెలిగ్రామ్లో స్క్రీన్ షాట్లు కూడా చూపిస్తారు. ఫోటోలే మార్పు చేసినప్పుడు స్క్రీన్ షాట్లు ఒక లెక్క చెప్పండి. రియాలిటీలో మాట్లాడుకుంటే వాళ్ళు రియల్గా ఉండే పర్సనా అని కూడా మనకు తెలియదు. జస్ట్ వాళ్ళు మనల్ని అట్రాక్ట్ చేయడం కోసం ఏదో ఒక ఫేక్ స్టోరీస్ పెడితే మైండ్ అటు డైవర్ట్ అయిపోతుంది. ఈజీ మనీ ఇల్యూజన్. డబ్బు అనేది ఒక ఇల్యూజన్. మనం ఏదైనా పని చేసినా వారు ఏదైనా చేయాలనుకున్న 90% డబ్బు కోసమే. అలానే వాళ్ళు కూడా ఆ డబ్బును చూపించి మనల్ని ఆశ పెడతారు. 10 మినిట్స్లో 10,000 సంపాదించుకోవచ్చు అనుకుంటూ అట్రాక్టివ్ యాడ్స్తో మన బ్రెయిన్ వాష్ చేస్తారు. కొందరు లైట్ తీసుకుంటారు, బట్ మెజారిటీ చాలా మంది అయితే వాళ్ళ బారిన పడి అప్పుల్లో మునిగిపోతూ ఉంటారు. అండ్ కొంతమంది అయితే చనిపోయారు కూడా. అగ్రెసివ్ యాడ్స్. మీ గూగుల్ అండ్ బ్రౌజింగ్ హిస్టరీ బేస్ చేసుకుని మీకు యాడ్స్ డిస్ప్లే చేస్తారు. మీరు ఎంత కామ్ ఉండాలనుకున్నా అండ్ వేరే టాపిక్ ఏదైనా సెట్ చేయాలనుకున్నా వాళ్ళు ఇచ్చే అట్రాక్టివ్ యాడ్స్కి మైండ్ ఆటోమేటిక్గా అటు వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈజీ మనీ వస్తుందని ఆశ పెడితే ఎవరు మాత్రం కామ్గా ఉండగలరు చెప్పండి. సైకాలజికల్ ట్రిగ్గర్స్. మనం పైన చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా మనకు తెలిసేవి, బట్ మనకు కూడా తెలియకుండా మన మైండ్ని అట్రాక్ట్ చేయడానికి వాళ్ళు డిఫరెంట్ కలర్స్ యూజ్ చేసి మన బ్రెయిన్ వాటిని క్లిక్ చేసేలా చేస్తారు. అదే సైకాలజికల్ ట్రిగ్గర్స్. సెకండ్, యాప్స్ ఎలా స్కామ్ చేస్తాయి. మ్యానిపులేటెడ్ ఓట్స్. అసలు ఈ బెట్టింగ్ మ్యాచెస్ అన్నీ ఎలా అరేంజ్ చేస్తారో తెలుసా? ముందుగా ఒక 2 to 4 మ్యాచెస్ మనకు వదిలేస్తారు. ఎందుకంటే వన్స్ మనకు కాన్ఫిడెన్స్ వచ్చింది అనుకుంటే మనం ఇంకా డీప్గా వెళ్ళి ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తామని, దట్ వాళ్ళు మన దగ్గర నుండి ఇంకా ఎక్కువ దోచుకోవచ్చు అని. బట్ రియాలిటీలో 90% ఆఫ్ అందరికీ లాస్తోనే ఎండ్ అవుతుంది. డిలేడ్ విత్డ్రావల్స్. ఎవ్రీ యాప్లో కామన్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇఫ్ మీరు ఒక 300 విన్ అయ్యారు, ఆ యాప్ వాళ్ళు మిమ్మల్ని విన్ అయ్యేలా చేశారు. మీరు విత్డ్రావల్ చేసుకోవాలంటే ఇంకో 200 కావాలి అంటారు. మీరు 10 to 20 రూపీస్ గేమ్స్ ఇంకా ఆడకుండా డైరెక్ట్ 100 to 200 గేమ్స్ మీద పడతారు. వాళ్ళు మీ విన్నింగ్ అమౌంట్ లాక్కోవడమే కాకుండా డిపాజిట్ చేసినవి కూడా ఖాళీ చేస్తారు. ఫేక్ మ్యాచెస్. ఇంకా ఎవ్రీ గేమ్ విషయానికి వస్తే మొత్తం కంట్రోల్ వాళ్ళ చేతిలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ కంటెస్టెంట్కి ఏం చెప్తే అది, ఎలా చెప్తే అది, ఆర్ కంటెస్టెంట్ ఏం చేయాలని బిగ్ బాస్ అనుకుంటాడో అది చేపిస్తాడు. సేమ్ ఇక్కడ కూడా గేమ్ మీరు బాగా ఆడితే విన్ అవరు, అలానే కష్టపడితే విన్ అవరు. ఆ యాప్ వాళ్ళు మిమ్మల్ని విన్ చేయాలనుకుంటారు కాబట్టి మీరు విన్ అవుతారు. మిమ్మల్ని ఎప్పుడు లేపాలో ఆర్ ఎప్పుడు దించాలో కూడా వాళ్ళకి బాగా తెలుసు. డేటా థెఫ్ట్. మనకేమనిపిస్తుంది, మనం బెట్టింగ్ యాప్స్లో గేమ్ ఆడితే ఒక 500 పోతే పోనీ అని, బట్ అది జస్ట్ ట్రైలర్ కట్ మాత్రమే. మిగిలిన సినిమా అంతా వెనక జరుగుతుంది. అదేంటంటే మీ డేటాని వాళ్ళు ఎలా కావాలంటే వాళ్ళు యూజ్ చేసుకోగలరు. ఎందుకంటే మీరు మీ డేటాని ఇచ్చింది సేవగుణం కలిగిన వాళ్ళకి కాదు, బెట్టింగ్ యాప్స్ ఓనర్స్కి. వాళ్ళు డబ్బుల కోసం మీ డేటాని సెల్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఒకవైపు యాప్లో డబ్బులు లాస్, ఇంకోవైపు మీ డేటాతో వాళ్ళు ఇన్కమ్ చేసుకుంటారు. అండ్ మీ డేటా డార్క్ వెబ్ లాంటి సైట్స్లో పెడితే, మీ పాన్ కార్డ్, బ్యాంక్ డీటెయిల్స్ స్కామర్ చేతిలో పడితే ఇంకా ఏ రేంజ్లో లాస్ ఉంటుందో ఊహించుకోండి. అకౌంట్ బ్యాన్స్. మీరు మార్నింగ్ లెగ్గానే ఎవరి ముఖం చూసారో కానీ ఆ రోజు బెట్టింగ్ యాప్లో ఒక 50,000 వరకు ఎర్న్ చేశారనుకుందాం. నెక్స్ట్ మీరు ఆ అమౌంట్ విత్డ్రా చేసుకుంటే అది మీకు వచ్చేస్తుంది అనుకుంటారా? ఇక్కడ ఇంకో స్టోరీ స్టార్ట్ చేస్తారు.
మీరు జెన్యున్గా విన్ అయినా మీ గేమ్ ప్లేలో మాకు బాట్స్ డిటెక్ట్ అయినవి అండ్ సస్పీషియస్ యాక్టివిటీస్ జరిగినవి అనే అకౌంట్ని లేపేస్తారు. ఇంకా మీరు సపోర్ట్ కాంటాక్ట్ అయినా అక్కడ మనకి హెల్ప్ చేయడానికి ఎవ్వరూ ఉండరు. నెక్స్ట్, మనీ లాండరింగ్. ఇల్లీగల్ క్యాష్, బ్లాక్ మనీని వైట్గా కన్వర్ట్ చేయడానికి చాలామంది ఈ బెట్టింగ్ యాప్స్ మీద పడతారు. సో ఇందులో వాళ్ళు పెట్టిన అమౌంట్ అంతా కూడా ఇల్లీగల్. ఆ అమౌంట్ పెట్టిన వాళ్ళ సైడ్ బాట్స్ని పెట్టి విన్ చేపిస్తారు. అండ్ ఇన్ కేస్ వాళ్ళతో మీకు గేమ్ పడితే మీరు ఎంత పెద్ద ప్రో ప్లేయర్ అయినా లాభం ఉండదు. బాట్ ప్లేయర్స్ మెయిన్గా బాట్ ప్లేయర్స్ని డిజైన్ చేస్తారు. ఎందుకంటే ఇమేజిన్ మీకు ఒక రూమ్లోకి తీసుకెళ్లి రూమ్ నిండా బాక్సెస్ ఉంటాయి ఫ్లోర్ మీద. కరెక్ట్ బాక్స్ మీద కాలు పెడితే లైట్ వెలుగుద్ది, బట్ రాంగ్ బాక్స్ మీద కాలు పెడితే అక్కడే హోల్ పడి అందులోకి పడిపోతారు. సో మీరు అలాంటి గేమ్లో అస్సలు విన్ అవ్వగలను అనుకుంటారా? ఎందుకంటే 99 అడుగులు కరెక్ట్గా వేసినా ఒక్క అడుగు చాలు పడిపోవడానికి. బట్ ఇక్కడ బాట్స్ కీ రోల్ ప్లే చేస్తాయి. ఎందుకంటే వాటికి ముందే తెలుసు ఏ బాక్స్ని క్లిక్ చేస్తే ఏమవుతుంది అనేది. సో వాటి కళ్ళకి గంతలు కట్టి వదిలినా అవి ఈజీగా గెలుస్తాయి. ట్యాక్స్ ఎవిషన్. విత్డ్రాల్ అమౌంట్ మీద 30% టీడీఎస్ డిడక్ట్ అవుతుంది. అది గవర్నమెంట్కి ఇవ్వాలి. బట్ చాలా వరకు యాప్స్ ఇస్తున్నాం అంటారు కానీ వాటికి ప్రాపర్ ప్రూఫ్స్ అండ్ ఏమీ కూడా ఉండవు. సో అలాంటి యాప్స్లో డబ్బులు మీ అకౌంట్లో పడితే ఇన్ కేస్ ఏదైనా తేడా జరిగితే మీరు ఇరుక్కుంటారు. ఎందుకంటే ఒక స్కామ్ జరుగుతుంది, అందులో మీకు తెలియకుండా మీరు పార్ట్ అయ్యారు, బట్ అయినా కూడా మీరే దానికి బాధ్యులు అవుతారు. బెట్టింగ్ యాప్ స్కామ్స్ని ఎలా అవాయిడ్ చేయాలి? చెక్ లైసెన్సింగ్. అఫీషియల్ వెబ్సైట్లో లైసెన్స్ చెక్ చేసుకోండి. మోస్ట్లీ అన్నీ కూడా ఫేకే ఉంటాయి, సో ఇంకా లైట్ తీసుకోండి. రీడ్ రివ్యూస్. ప్లేస్టోర్లో రేటింగ్స్ అండ్ రివ్యూస్ చూసి అస్సలు మోసపోకండి. క్వారాలో రియల్ పర్సన్ స్టోరీస్ పెట్టి ఉంటారు, సో వాటిని చెక్ చేయండి. సో వాళ్ళు ఎంత కోల్పోయారు, ఏం కోల్పోయారు అనేది ఉంటుంది. ఆ భయంతో అయినా మీరు వాటికి దూరంగా ఉండండి. అవాయిడ్ డిపాజిట్ ప్రెజర్. విత్డ్రాల్కి ఎక్స్ట్రా డిపాజిట్ అడిగితే మాత్రం ఫిక్స్ అయిపోండి, అది మనల్ని వీపీ చేస్తుంది అని. సో ఎంత దూరం ఉంటే అంత బెటర్. ఆ కేసులో కొంచెమే కదా అని డిపాజిట్ చేశారు, ఇంకా లాగేసుకుంటుంది లోనికి. ఇన్ఫ్లుయెన్సర్స్ని బ్లైండ్గా ట్రస్ట్ చేయొద్దు. అసలు ఇన్ఫ్లుయెన్సర్స్నే అస్సలు నమ్మొద్దు. మీ అన్న కాదు, మీ అక్క కాదు, వాళ్ళని నమ్మితే సముద్రంలో స్విమ్మింగ్ నేర్చుకున్నట్టు ఉంటుంది. వాళ్ళ కూటి కోసం ఏవో ప్రమోషన్ చేసుకుంటారు, అవి నిజమనుకుని మీరు మోసపోతారు. సపరేట్ పేమెంట్. ఎప్పుడు కూడా బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేయడం లాంటివి చేయొద్దు. ఎక్కడైనా సరే విర్చువల్ యూపీఎస్ లాంటివి పెట్టుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న యాప్ లొకేషన్ చూసుకోండి. ఇండియాలో అయితే 150% ఉండదు. ఎక్కడో చైనానో, రష్యానో, బ్యాంకాక్ అంటూ ఎక్కడెక్కడో ఉంటుంది. సో దాన్ని బట్టి అది ఫేక్ అని మీరు ఫిక్స్ అయిపోండి. ఇలాంటి యాప్స్ని మీరు స్టాప్ చేయాలనుకుంటే ఆర్బీఐ కంప్లైంట్ ఇచ్చారంటే వాళ్ళే చూసుకుంటారు. సో మీకు ఇలాంటివి కనిపిస్తే వెంటనే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. బెట్టింగ్ యాప్స్ ఫన్ కాదు, అది ఒక ఎడిక్షన్. సో ఒక యాప్ వల్ల ఇద్దరు ఫ్రెండ్స్ విడిపోవచ్చు, ఒక కపుల్ డైవర్స్ అయిపోవచ్చు, పేరెంట్స్ని చంపేయచ్చు అమౌంట్ కోసం. ఇవి ఎంత డేంజర్ అంటే నువ్వు ఎలా ఉన్నా లాస్ట్కి జీరో అనే స్టేజ్కి తీసుకొచ్చి నిన్ను వదిలేస్తావు. సో బెటర్ టు స్టాప్ బెట్టింగ్ అండ్ ఫోకస్ ఆన్ కెరియర్. మోస్ట్లీ ఇప్పటికీ వీడియో చాలా లాంగ్ వచ్చింది అండ్ చాలా వరకు ఇంకా డీప్ పాయింట్స్ ఉన్నవి డిస్కస్ చేయాల్సినవి. సో ఇంకా మీకు ఈ టాపిక్ మీద డీప్గా తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము తప్పకుండా ఇంకా బెటర్ పాయింట్స్తో నాలెడ్జ్ షేర్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ మీకు దేని మీదైనా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవుతూ ఉండండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ అక్కడ పెడుతూ ఉంటాం. అలానే కంటెంట్ మీకు నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోతో పాటు మా టీంకి కూడా మంచి బూస్టింగ్ వస్తుంది. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ సీ యూ.